గడిచిన 4-5 రోజులుగా చూస్తుంటే ఏ పార్టీ వ్యతిరేకత టీఎంసీ మీద వ్యక్తమవుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. హింస కారణంగా ఇబ్బంది పడిన వాళ్ళందరినీ లేదా పోస్ట్ పోల్ వైలెన్స్లో గాయపడ్డ వాళ్ళని పరామర్శించడం అనే నెపంతో వెళ్ళిన అభిషేక్ బెనర్జీ సోనార్పూర్లో ఆయన మీద కోడిగుడ్లు చెప్పులతో రాళ్లతోటి దాడి చేశారు. అంటే ఏ స్థాయిలో ప్రతిఘటన అక్కడ ఉందనేది ఒక అంశం స్పష్టంగా. తర్వాత హీ వాజ్ అడ్మిటెడ్ ఇంటూ ఏ ప్రైవేట్ హాస్పిటల్. ఇవన్నీ పక్కన పెడితే ఆయన అడిగిన ప్రశ్న చాలా అసందర్భంగా ఉంది. పోలీసులు ఎక్కడా కనిపించట్లేదు అంటే ఇన్నాళ్ళు వాళ్ళు మోచేతి నీళ్లు తాగిన పోలీసులు కనపడలేదనా, అసలు పోలీసులు కనపడలేదనా అనే దానికి సమాధానం రావాలి. ఇక రెండో అంశం చూస్తే వెస్ట్ బెంగాల్లో అసాధారణంగా పెరిగిపోయిన ఈ జనాభా, ప్రత్యేకించి ఒక వర్గానికి సంబంధించి దాని మీద ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు, హై లెవెల్ కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు. రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి, అలాగే సెన్సస్ కమిషనర్, ఫార్మర్ సెన్సస్ కమిషనర్, ఇంకా ఒక డేటా సైంటిస్ట్, వీళ్ళందరితో కలిసి మొత్తం ముగ్గురితోటి ఈ కమిటీ ఫామ్ చేస్తే దాంట్లో సుప్రీంకోర్టు జడ్జి ప్రకాష్ ప్రభాకర్, రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి, ఆయన సెన్సస్ కమిషనర్ రిటైర్డ్ ఐఏఎస్ దుర్గాశంకర్ మిశ్రా అండ్ రిటైర్డ్ ఐపీఎస్ బాలాజీ శ్రీవాస్తవ్ అండ్ ఫైనాన్షియల్ అండ్ డేటా ఎక్స్పర్ట్ డాక్టర్ షామికా రవి. ఈవిడ ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలిలో సభ్యురాలు, మెంబర్ సెక్రటరీ హోమ్ ఆల్సో దీంట్లో ఉంటారు. ఈ మొత్తం డెమోగ్రఫీని స్టడీ చేస్తారు. వెస్ట్ బెంగాల్ బార్డర్లో, బంగ్లాదేశ్ని ఆనుకున్న వెస్ట్ బెంగాల్ బార్డర్లోని 5 జిల్లాలు, ఉత్తర దక్షిణ 24 పరగనా జిల్లాలు అండ్ అలాగే ఇంకా చూస్తే దినాజ్పూర్ కావచ్చు అండ్ మాల్దా కావచ్చు, ఇంకో 2-3 జిల్లాల్లో అసాధారణంగా పెరిగిపోయిన జనాభా. దీని మీద ఒక కమిటీ, హై లెవెల్ కమిటీ, ఒక ఏడాది, ఆ తర్వాత అవసరాన్ని బట్టి పొడిగిస్తారు. మొత్తం ఈ డెమోగ్రఫీస్లో ఎందుకు ఈ అసాధారణ మార్పులు చోటు చేసుకున్నాయి గడిచిన 3-4 దశాబ్దాల్లో అనే దాని మీద ఈ అంశాలకు సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు. నమస్తే అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు. అలాగే పేకెట్ ప్రసాద్ గారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్. అలాగే కల్నల్ పరమేశ్వర్ గారు కూడా జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు, చూస్తున్నారు కదా వెస్ట్ బెంగాల్లో జరిగిన పరిణామాలు అండ్ అలాగే టీఎంసీ స్పందించిన తీరు. అంటే ప్రజాగ్రహం ఏ స్థాయిలో ఉంది, పోలీసులు కంట్రోల్ చేయలేకపోయే స్థాయికి ప్రజాగ్రహం వెళ్ళిపోయింది అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఏమంటారు అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు? హోప్ డాక్టర్ వినోద్ గారు వినిపిస్తుంది కదా. కల్నల్ పరమేశ్వర్ కూడా మనతో జాయిన్ అయ్యారు. పీసీఆర్ డాక్టర్ వినోద్ కనెక్ట్ అయ్యారు కదా. డాక్టర్ వినోద్ గారు రైట్, కల్నల్ పరమేశ్వర్ జాయిన్ అయ్యారు. ముందర డాక్టర్ వినోద్ వినిపిస్తుందండి? అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు. ఓకే, అయితే ఇప్పుడు మనకు పోస్ట్ పోల్ వైలెన్స్ అనేది ఇది బెంగాల్లో ఈ రోజు వచ్చింది కాదు, మొదటి నుంచి మనం చూసినట్టయితే గత అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఇది జరుగుతూనే ఉంది. టీఎంసీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇలా జరిగింది, తర్వాత ఇప్పుడు మొన్నటి రిజల్ట్స్ కాగానే జరిగింది. కాకపోతే ఏంటంటే ఒకప్పుడు పశ్చిమ బెంగాల్ అంటే ఇంటలెక్చువల్ సెంటరు, తర్వాత రివల్యూషనరీ ఐడియాస్, తర్వాత మానవత్వాన్ని పెంచేది. అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ కాంచి మొదలు పెడితే వివేకానంద స్వామి కాంచి మొదలు పెడితే అవన్నీ ఉన్న కల్చర్ నుంచి సడన్గా స్లోగా మనకి ఎలాంటి కల్చర్ వచ్చేసింది అని అంటే ఇది స్ట్రీట్ ఫైట్స్ కామన్ అయిపోయి, తర్వాత అటాక్స్ కామన్ అయిపోయి, వైలెన్స్ కామన్ అయిపోయి ఇదంతా జరుగుతుంది. అయితే ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్స్ కనుక మనం తీసుకున్నట్టయితే ఇటువంటి వైలెన్స్, పోస్ట్పోల్ వైలెన్స్ జరుగుతుంది అనేది టాప్ అంటే ఎలక్షన్ కమిషన్ కాంచి మొదలు పెట్టేస్తే, సుప్రీంకోర్టు కాంచి మొదలు పెట్టేస్తే, స్టేట్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ అందరికీ తెలిసిపోయిన పరిస్థితుల్లో దాని అప్పుడు అంటే ఎలక్షన్ కమిషన్ అయితే మీకు మన అందరికీ తెలుసు, ఒక 1 month దాకా ఇది సెంట్రల్ ఫోర్సెస్ని మన వెస్ట్ బెంగాల్లో పెట్టి ఇటువంటి జరగకుండా చూడాలని వాళ్ళు ఒక చర్య తీసుకున్నట్టు కూడా మనం తెలుసు. అయినా కానీ ఇప్పుడు మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీ ఇన్వాల్వ్డ్ ఏంటంటే పోస్ట్ పోల్ వైలెన్స్ అనేది మంచిది కాదు మన డెమోక్రసీకి. ఇట్స్ నాట్ ఏ గుడ్ సైన్. సరే, కాకపోతే ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ ఇది అంటే ప్యూర్గా వచ్చేసి మేమేమి చేయలేదు అనడానికి వీల్లేదు. అంటే జస్ట్ ఎనీ పార్టీ, ఆల్ పొలిటికల్ పార్టీస్ కొంతవరకు మరీ ఈ టీఎంసీ గత 15 సంవత్సరాల్లో పాలించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు బీజేపీ రావటం అనేది ఆ కల్చర్లో కొంతవరకు చాలా తేడా వచ్చేస్తుంది. అయితే దాన్ని మనం ఒక విధంగా చూడాలని అంటే ఓకే,
ఇప్పుడు ఇమ్మీడియట్గా మే ఫస్ట్ వీక్లో ఏదైతే 5-6 తారీఖులలో ఏదో రిజల్ట్స్ అయిపోయి సంబరాలు చేసుకోవటం వల్ల కొంతవరకు ర్యాలీలు తీసుకోవటం, అటాక్స్ జరగటం అవి కొన్ని జరిగినాయి. బట్ ఆఫ్టర్ దట్ మొన్న కూడా ఇదే మన ఈవెన్ ఏది చీఫ్ మినిస్టర్ అతని సెక్రటరీని కూడా కాల్చడం అనేది అది చాలా వరకు అంటే కండెమ్నబుల్. అలా జరగడానికి వీల్లేదు ఏ పార్టీ ఇన్వాల్వ్ అయినా కానీ. అయితే ఏంటి ఇప్పుడు పోలీసు మీరు అన్నారు కదా, ఆయన మన అభిజిత్ బెనర్జీ గారు ఇది కంప్లైంట్ చేయడం పోలీస్ ఫోర్స్ సరిగా నన్ను ప్రొటెక్ట్ చేయలేకపోయింది, నాకు ఇలా దెబ్బలు తగిలాయి అని అంటే ఆయన అలా అనలేదండి. అసలు పోలీసులే లేరన్నాడు ఆయన, పోలీసులు ఆబ్సెంట్ అన్నాడు. లేదు మీరు మీకు అలా పేపర్లలో రాయటం ఇన్ఫర్మేషన్ రావటం ఇది వేరు, కానీ ఒక్కొక్క దాంట్లో 4-5 మనం చూసినట్టయితే ఆయన అనేది ఏంటంటే పోలీస్ ఫోర్స్ సరిగా లేదు, నన్ను ప్రొటెక్ట్ చేయలేకపోయింది అన్నారు. తర్వాత మళ్ళీ పోలీస్ వాళ్ళే మనం చూసినట్టయితే ఏది ఆ క్రికెట్ హెల్మెట్ తీసుకొచ్చి తర్వాత ఆయనకు పెట్టేసి ఆయన ప్రొటెక్ట్ చేసి తీసుకుని ఆయన ఇప్పుడు ఇవాళ రేపు ఒకప్పుడు మనకేంటంటే ఏదో అక్కడ ఏం జరిగిందో తెలియనీకే కొంత టైం బట్టి అయ్యాను. ఇప్పుడు ఇన్స్టెంట్గా అక్కడ ఏం జరుగుతుందో మొత్తం వరల్డ్ నోస్. అయితే అక్కడ జరిగిన సీన్స్ అయినా చూసినట్టయితే ఎస్ ఆయన సపోర్టర్స్ అయినా పోలీస్ అయినా ఆయనకు ప్రొటెక్షన్ ఇచ్చింది, కానీ అడిక్వేట్గా ఇవ్వలేదు అనేది అయితే కొంతవరకు ఆయన ఎలిగేషన్స్. దేర్ మే బి సమ్ ట్రూత్, దేర్ మే నాట్ బి సమ్ ట్రూత్, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అందులో డీటెయిల్స్ పోయినట్టయితే ఆయన టీఎంసీ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ అటాక్ బై బీజేపీ తరపున చెప్పడం ఏంటంటే లేదు స్పాంటేనియస్గా యాంగర్ బై ది పీపుల్. సో అసలు పొలిటికల్గా మాట్లాడితే అసలు బీజేపీ వర్కర్సే దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు, దాంట్లో ఏమాత్రం పాత్ర లేదు అనేది బీజేపీ తరపున వచ్చే ఏదైతే మన వాదన ఉందన్నది. అయితే ఈ రెండింటికి మాత్రం సంథింగ్ ఇన్ బిట్వీన్ ఉంది. అవన్నీ మనం విజువల్స్ అన్ని చూస్తాం, అవన్నీ దాగిపోవు. ఎందుకంటే అక్కడ ఉన్న బీజేపీ వర్కర్స్ అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు, తర్వాత అదర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ అటాక్స్ జరుగుతున్నప్పుడు కూడా అవన్నీ జరుగుతున్నాయి. తర్వాత పోలీసు అఫ్ కోర్స్ ఆయన అనేది ఏంటంటే నేను ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసినప్పుడు అడిక్వేట్ పోలీస్ ఫోర్స్ ఎందుకు లేదు, ఏమైపోయారు అనేది అది కూడా కొంతవరకు నిజమే. ఎందుకంటే ఎలక్షన్ కమిషనర్ ఆల్రెడీ యాంటిసిపేటెడ్ పోస్ట్ పోల్ వైలెన్స్ బాగా జరుగుతుంది, అందుకని 1 month దాకా సెంట్రల్ ఫోర్సెస్ అక్కడ ఉండి మంచిగా నిఘా పెట్టి ఇటువంటి జరగకుండా ఉండాలని ఆయన ప్రయత్నం వాళ్ళ అంటే ఇక్కడ నాకు ఒక డౌట్ అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు, ఇప్పుడు ఆయన ఏమన్నాడు, ఆయన కానీ షేక్ షాజహాన్ కానీ జహంగీర్ కానీ 4వ తారీఖు సాయంత్రం 5 గంటల తర్వాత ఈ పోలీసులు ఇక్కడ ఎట్టుంటారో చూస్తాను. ఆయన వద్దనుకున్న పోలీసులు ఆయనకు ప్రొటెక్షన్ ఎక్కడి నుంచి వచ్చేస్తారు సార్? మీరు అనేది కరెక్టే, కానీ ఇప్పుడు ఒక కాన్స్టిట్యూషనల్ బాడీగా ఎలక్షన్ కమిషనర్గా తర్వాత సుప్రీంకోర్టు కూడా వీళ్ళంతా క్లియర్గా చెప్పింది ఏంటంటే పోస్ట్ పోల్ వైలెన్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పకడ్బందీగా అడ్మినిస్ట్రేషన్ పోలీస్ లా అండ్ ఆర్డర్ పనిచేయాలని వాళ్ళు డిసైడ్ చేశారు. ఈయన అనేది ఏంటంటే ఓకే మీరు అనేది కూడా కరెక్ట్, బోత్ పార్టీస్ ఎక్కడైతే ఛాన్స్ దొరికితే అటాక్ చేయాలని ఈ పార్టీ ఆ పార్టీ ఏదైతే ఉంటుందో వైలెన్స్ అనేది పొలిటికల్ పార్టీస్ అంటే కొంత కోరుకొని తెచ్చిన పరిస్థితులు కూడా మనకు తెలుసు. కానీ అలా జరగకుండా ఉండనీకి కాన్స్టిట్యూషనల్ బాడీస్ స్టార్టింగ్ ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్ కానీ అందరూ కొంతవరకు అయితే జరుగుతుంది అని యాంటిసిపేట్ అందరికీ తెలుసు. అటువంటి అప్పుడు ఈ సరి అయిన బలగాలు కనుక సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయి అనేది అంత రాష్ట్రం అంతా పెట్టని అవసరం లేదు. సెన్సిటివ్ కాన్స్టిట్యున్సీలలో ఇటువంటి చర్యలు జరగకుండా పోలీస్ బలగాలు పెట్టి తర్వాత అడ్మినిస్ట్రేషన్ కూడా యాక్టివ్గా అనుకుంటే ఇటువంటివన్నీ ప్రివెంట్ చేయబడగలదు అనేది వాళ్ళు ఆలోచించిందే మనకు కూడా ఉన్నది. అయితే ఇప్పుడు జరిగిన దానికి మాత్రం అఫ్ కోర్స్ ఒక్కోసారి ఏం చేస్తారు పొలిటీషియన్స్ కూడా, ఇప్పుడు ఉన్న మాట చెప్పాలంటే నా మనసులో ఉన్న చెప్తాను. లాస్ట్ టైం ఎలక్షన్స్లో మమతా బెనర్జీ అది చిన్న యాక్సిడెంట్ జరిగి అది కాలుకు అది ప్లాస్టర్ వేసుకొని అది కుంటుకొని నడవడం అది అంటే పబ్లిక్ సింపతి గురించి ప్రతి పొలిటీషియన్ ఇంత దూరం ఎందుకు ట్రంప్ కూడా అది యాక్చువల్గా ఇప్పటికి గన్స్ ఏదైతే పేల్చి జరిగిందో అటాక్ జరిగిందో అంత బ్లీడింగ్ అవుతుంది అంత పబ్లిసిటీ. ఎవ్రీ పొలిటీషియన్ అరౌండ్ ద వరల్డ్ దే ఆర్ ట్రయింగ్ టు గెట్ ద పబ్లిక్ సింపతి. పబ్లిక్ యాంగర్ కూడా వచ్చినప్పుడు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది వాళ్ళు మర్చిపోవటం తప్ప కాకపోతే బ్లేమ్ చేస్తారు అదర్ పార్టీని. ఇప్పుడు జరిగిన అభిజిత్ బెనర్జీ మీద అటాక్ ఏది జరిగిందో అలాగే ఇంకా కళ్యాణ్ బెనర్జీ మీద ఏం జరుగుతున్నాయి, తర్వాత ఈ స్టేట్మెంట్లు కూడా ఎలా వస్తున్నాయి అని అంటే రెండు మనం ఆలోచించాలి. బీజేపీ స్టేట్ లీడర్స్ చాలామంది ఇదే ఇంకేం కాలేదు, ఏ ఎంపీ అయినా ఏ టీఎంసీ లీడర్ అయినా ఇక బయటికి వెళ్ళటానికి వీలు లేదు, ఇలానే జరుగుతాయి అనేది ఏదైతే స్టేట్మెంట్లు ఇస్తున్నారో అది డెమోక్రసీకి మంచిది కాదు. ఎందుకనంటే ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీ మంచి అంటే ఏమంటారు ఆల్మోస్ట్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ
టీఎంసీ లెక్కనే కనుక బిహేవ్ చేస్తే మళ్ళీ రేపు అదే అవుతుంది. అలా కాకుండా ఎస్ పబ్లిక్ యాంగర్ ఉండొచ్చు, దెర్ ఇస్ నో డౌట్. ఎందుకంటే 15 సంవత్సరాలలో ఎన్నెన్నో చేసి ఉంటారు. అయితే ఎటువంటిప్పుడు ఇప్పుడు మంచి పరిపాలన ఇచ్చేసి ఇప్పుడు ఏదైతే ఇన్ఫిల్ట్రేటర్స్ అన్లాఫ్ అదే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వీళ్ళతో ఇప్పుడు కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే 15 ఏళ్ళ దాకా ఉండి వాళ్ళకు బిఎస్ఎఫ్ వాళ్ళకు ఆ బార్డర్ సెక్యూరిటీ వాళ్ళకు ఫెన్సింగ్ చేయడానికి ల్యాండ్ అలాట్ చేయలేదు అనేది ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఇమ్మీడియట్గా ల్యాండ్ అలాట్ చేయడం అనేది, యాక్షన్ తీసుకోవడం అనేది ఇవన్నీ వెల్కమ్ సైన్స్. అటువంటిప్పుడు ఈ చిన్న ఇది వాళ్ళకు ఒక టీఎంసీకి ఒక ఛాన్స్ ఇచ్చినట్టే బ్లేమ్ చేయడానికి, ఇటువంటి అన్ని చిన్నవి తగ్గించుకుని మిగతా వాటి మీద నేషన్ బిల్డింగ్ మీద స్టేట్ అడ్మినిస్ట్రేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బీజేపీకి మంచి పేరు వస్తుంది. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ రెండు సైడ్లు ఇప్పుడు ఒకటి రెండు పార్టీలు కూడా దే షుడ్ అట్లీస్ట్ రెస్పెక్ట్ వాట్ ఎవర్ ద వర్డిక్ట్. నౌ బీజేపీ ఈజ్ ఇన్ ద రూలింగ్ పొజిషన్, బట్ బీజేపీ రూలింగ్ పొజిషన్లో ఉన్నది కాబట్టి వాళ్ళ మీద మోర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. వీళ్ళు ఎన్ని బ్లేమ్ చేసినా అటాక్స్ చేయకుండా లీడర్షిప్, ఎందుకనంటే లీడర్షిప్ వెరీ ఇంపార్టెంట్. ఆ పిక్చర్లలో చూస్తుంటే ఏది బీజేపీ లీడర్స్ ఇప్పుడు ఆయన అభిషేక్ బెనర్జీకి పోలీస్ హెల్మెట్ ఇచ్చి కాపాడి తీసుకెళ్లారు. బట్ ఆయన ఎలిగేషన్స్, ఆయన అదే 4వ తారీఖు తర్వాత మీరు ఎట్టుంటారో చూస్తానన్న ఆయన కూడా రక్షణ ఇచ్చారు అక్కడ పోలీసులు. సో ఒకసారి కల్నల్ పరమేశ్వర్ గారి దగ్గరికి వెళ్దామండి. కల్నల్ పరమేశ్వర్ గారు, మనకి అజయ్ పాల్ శర్మ సూపర్ కాప్ వచ్చాడు కదా, వాస్తవంగా బ్రౌజ్ చేస్తుంటే రాణి ముఖర్జీ ఫీచర్ చేసిన మర్దాని 3 parts మూవీ ఎగ్జాక్ట్గా ఈ మానవ అక్రమ రవాణా, ప్రత్యేకించి అమ్మాయిల్ని అక్కడికి షిఫ్ట్ చేయటం, బలవంతంగా మత మార్పిళ్ళు చేసి పిల్లల్ని కనే యంత్రాలుగా వాళ్ళని అక్కడ చేయటం, 3 parts ఉండేది. అండ్ షీ డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అండి. యాజ్ ఇట్ ఈజ్ ప్రొజెక్షన్ బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్లో ఏం జరిగింది, అక్కడి నుంచి బంగ్లాదేశ్కి కట్ మనీ మొత్తం ఆపరేషన్స్ అండ్ కౌ స్మగ్లింగ్ ఇవన్నీ చూస్తే ఈ 15 ఏళ్లలో దగ్గర 75,000 కోట్ల రూపాయల కట్ మనీ సంపాదించింది టీఎంసీ. 75, నేను చెప్పేది ఓన్లీ కట్ మనీ. జస్ట్ బార్డర్లు దాడించడానికి అక్కడ ఉంటే 10 రూపాయలు అంటే ఎవడికి వాడు ఇండిపెండెంట్ టోల్ గేట్స్, అది ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఆ కట్ మనీ కాన్సెప్ట్ మీదే ఎంటైర్ ఒక ఆవిడ ఫీచర్ చేసిన ఫిలిం కంప్లీట్ ఒక ఎపిసోడ్ ఉందండి. దాంట్లో అంత డీటెయిల్ చేశారు, ఎట్లా అబ్డక్ట్ చేస్తారు, అబ్డక్ట్ చేసినప్పుడు పోలీస్ స్పెషల్ ఆపరేషన్స్లో వాళ్ళు ఉంటే వాళ్ళని తప్పించడానికి వాళ్ళని మెడికల్ లీవ్లు ఎలా పంపిస్తుంటారు, మొత్తం యాజ్ ఇట్ ఈస్ ఏం జరుగుతుందో అది చూపించారు. అక్కడ సినిమాలు చూపించారు కాబట్టి జరిగింది కాదు, జరుగుతున్నది చూపించారు. వెస్ట్ బెంగాల్లో మొత్తం సినారియో అంతా ప్రజెంట్ చేశారండి. ఇవాళ ఆ కట్ మనీ లెక్క కూడా బయటకు తీయాలని చెప్పేసి ఒక సంకల్పంతో బీజేపీ అక్కడ ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ఆ మినిస్టర్, కొత్తగా ఎలక్ట్ అయిన ఎమ్మెల్యే మినిస్టర్ అయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి ఆటో డ్రైవర్స్ కట్ మనీ ఇచ్చారట. ఎంత ఇచ్చారు ఈ మధ్య? ఒక 15, వాళ్ళు వచ్చి రాగానే 1 వీక్లో 10 లక్షల రూపాయలు ఇచ్చేసారట. ఆయన ఆశ్చర్యపోయాడు, ఏంటి ఇది అని. ఇది వేసి మీ యూనియన్కి వేసి వెల్ఫేర్ కోసం పెట్టండి అని చెప్పేసి వెనక్కి పంపించాడు. చూడండి ఎంత దుర్మార్గం జరుగుతుంది. ఇప్పుడు ఆవిడ మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏదో పంచాయతీ పెట్టింది, మమతా బెనర్జీ, విజువల్స్ వస్తున్నారు. కాన్స్టెంట్గా ఏదో ఒక వైలెన్స్ని ఎరప్ట్ చేయడం కోసం చేస్తూ వస్తున్న ప్రయత్నం, దాన్ని విచ్ బంగ్లాదేశ్ హెస్ బీన్ టేకింగ్ అడ్వాంటేజ్. ఏమంటారు? కరెక్ట్ అండి, కరెక్ట్ అండి. మీకు మీ ప్యాలెస్టీన్ ప్రేక్షకులకి నమస్కారం అండి. కరెక్టే మీరు అంటున్నది. అంటే అంబాసిడర్ వినోద్ గారు కొన్ని కంపెలింగ్ పాయింట్స్ చేశారు. ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ వాట్ హీ సెడ్. యాక్చువల్లీ యూనో ఒకటి అంటే అది జరగంగానే మీరు May 4th ఇన్సిడెంట్ ఆయన డిక్లేర్ చేసింది, మీ ఏ తండ్రి వచ్చి మిమ్మల్ని కాపాడుతాడో చూస్తాను క్లియర్ గా స్టేట్మెంట్ అన్నాడు బెంగాలీలో. సో ఆ బైపో కాన్సెప్ట్ అభిషేక్ బెనర్జీ బ్రెయిన్ చైల్డ్. సో భాగవతంలో కృష్ణుడు అంటాడు, అవశ్యమేమో భోక్తవ్యం కృతకర్మ శుభాశుభం అని. అంటే నువ్వేం చేస్తే అది నువ్వు నీకు దగ్గరికి తిరిగి వస్తుందని చెప్తాడు శ్రీకృష్ణుడు అర్జునుడితోటి. సో అలాంటిది ఇప్పుడు కర్మ కమింగ్ బ్యాక్ అని అనొచ్చు అభిషేక్ బెనర్జీకి. బట్ హ్యావింగ్ సెడ్ దట్, వినోద్ గారు అన్నట్టు దెర్ ఇస్ నో స్పేస్ ఫర్ పోస్ట్ పోల్ వైలెన్స్ ఇన్ డెమోక్రటిక్ ప్రాసెసెస్ అండి. అండ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఐ విల్ బ్లేమ్ ద లోకల్ గవర్నమెంట్ ఫర్ అలౌవింగ్ ఇట్ టు హ్యాపెన్. సి ఏమైనా కూడా ఆ పోస్ట్ పోల్ వైలెన్స్ మీద వీళ్ళు ప్రొటెస్ట్ చేశారు బీజేపీ వాళ్ళు. సో అలాంటిప్పుడు అభిషేక్ బెనర్జీ వెళ్తున్నప్పుడు పోలీస్ షుడ్ హావ్ బీన్ మోర్ అలర్ట్. యాజ్ ఎ న్యూట్రల్ అబ్జర్వర్ నేను మాట్లాడితే దే షుడ్ హావ్ బీన్ మోర్ అలర్ట్. దీస్ కైండ్ ఆఫ్ ఎలక్షన్స్ లో హీటెడ్ కమెంట్స్ అనేవి రావడం నార్మల్, ఒకళ్ళొకళ్ళు దూషించుకోవడం నార్మల్. పొలిటీషియన్స్ మీరు చూస్తే ఐక్యత ఉన్నది పొలిటీషియన్స్ లోనే. వాళ్ళు మీడియాకి వచ్చే వాళ్ళు తిట్టుకుంటారు మన పబ్లిక్ ఫ్రెండ్స్ చేయడానికి, వెనకాల చూస్తే దే వెరీ నార్మల్. అలాంటిది పబ్లిక్ అన్నెసెసరీ లూజింగ్ కూల్ అండ్ రిజార్టింగ్ టు వైలెన్స్ అనేది I somehow don't, నేను అలాంటి వాటికి సబ్స్క్రైబ్ చేయనండి. మీరు ఓటు వేసి వాడి ప్లేస్ వాడికి చూపించారు,
వాడి పొగర్ని దించారు, అయిపోయింది, చాప్టర్ క్లోజ్డ్, అయిపోయింది కదా. మీరు 5 బోర్డర్ డిస్ట్రిక్ట్స్ అన్నారు, మాల్దా, ముర్షిదాబాద్, కూచ్బిహార్, నార్త్ అండ్ సౌత్ 24 పర్గనాస్. వీళ్ళు గెలిచింది అక్కడే 80 సీట్లు. మీరు హింటర్లాండ్ బెంగాల్లో చూస్తే టీఎంసీ ఎక్కడా గెలవలేదు. దట్ బీయింగ్ సెడ్, అక్కడ కూడా 35 to 40% సీట్స్ బీజేపీ గెలిచింది. దట్స్ వై ఇట్స్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ. మీరు ఆ హీట్ మ్యాప్ చూసారంటే బీజేపీ హస్ వన్ ఇన్ బోర్డర్ డిస్ట్రిక్ట్స్ ఆల్సో. వాట్ డస్ దట్ మీన్? అక్కడ లోకల్ ముస్లిమ్స్ కూడా బీజేపీకి ఓట్ చేశారు. ఆ ఓట్ లేకుండా బీజేపీ గెలిచేది కాదు. 207 సీట్స్ వచ్చే ప్రసక్తే లేదు. మీరు ఓట్ డిస్ట్రిబ్యూషన్ చేశారంటే చాలా క్లియర్ గా తెలిసిపోతుంది. డిస్ట్రిక్ట్ వైజ్ ఓట్ డిస్ట్రిబ్యూషన్ మేబీ దట్స్ డిఫరెంట్ డిబేట్, మనం దానిలో డిబేట్ చేసుకోవచ్చు. బట్ ఐ స్టడీడ్ ఇట్ వెరీ క్లోజ్లీ, ఇంక్లూడింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎస్ఐఆర్ నేను చాలా క్లోజ్ గా స్టడీ చేశాను. 2025 కాన్స్టిట్యుయెన్సీస్ డేటా వేర్ ఎస్ఐఆర్ వల్ల నేమ్స్ డిలీట్ అయిన కాన్స్టిట్యుయెన్సీస్ కూడా నేను చూశాను. 20 కాన్స్టిట్యుయెన్సీస్ లో నేను డేటా తీసి చూస్తే ఎస్ఐఆర్ లో మాక్సిమం ఓట్స్ డిలీట్ అయిన 20 కాన్స్టిట్యుయెన్సీస్ లో 7 కాన్స్టిట్యుయెన్సీస్ ఇప్పటికి కూడా వీళ్ళు గెలిచారు. 13 కాన్స్టిట్యుయెన్సీస్, సారీ, టిఎంసీ వాళ్ళు. అలాంటప్పుడు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మీరు బ్లేమ్ చేస్తే బెనిఫిట్ లేదండి. మీరు చేసుకున్న కర్మనే మీకు తిరిగి వచ్చింది. మీరు క్రిమినల్ రూల్ తీసుకొచ్చారు, రూల్ ఆఫ్ వైలెన్స్ తీసుకొచ్చారు, భాయిపో కాన్సెప్ట్ తీసుకొచ్చారు, కట్ మనీ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. మీరు ఎన్నాళ్ళు రక్తం తాగుతారు మనుషుల్ని? కష్టపడుతున్న వాడు కట్ మనీ తీసుకొచ్చి ఇవ్వాలంటే వాడు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు కదా. ఇట్ ఇస్ ఎ కార్మిక్ సైకిల్ అండి. సర్కిల్ ఆఫ్ థీవ్స్ అంటారు, కార్మిక్ సైకిల్ అది. మీరు నా దగ్గర నుంచి దొంగలిస్తారు, నేను నా కింద వాడి దగ్గర నుంచి దొంగలిస్తాను, కింద వాడి దగ్గర నుంచి దొంగలిస్తాడు. ఆ లేనివాడు మళ్ళీ పైవాడి దగ్గరికి వెళ్ళి దొంగలిస్తాడు ఆ పైసలు తీసుకురావాలంటే. సో ఇవన్నీ నడుస్తున్నప్పుడు, ఈ క్రిమినల్ కాన్సెప్ట్ నడుస్తున్నప్పుడు, వన్స్ యూ గెట్ ఇన్ టు దట్ విషియస్ సర్కిల్, దాని నుంచి బయటికి రావడం చాలా కష్టం. సో ఇప్పుడు శివేందు అధికారి వచ్చాడు, ఆయన ఈజ్ మేకింగ్ ఆల్ ద రైట్ నాయిసెస్. సో ఈ చీప్ పాలిటిక్స్ అన్ని పక్కన పెట్టి హీ షుడ్ గెట్ ఇన్ టు గవర్నెన్స్, బికాస్ బెంగాల్ హెస్ సఫర్డ్ విత్ ల్యాక్ ఆఫ్ గవర్నెన్స్ ఫర్ నాట్ జస్ట్ లాస్ట్ 15 years, నాట్ జస్ట్ లాస్ట్ 40 years, ఎవర్ సిన్స్ ఇండిపెండెన్స్ అండి. ఇండిపెండెన్స్ అయినప్పుడు the maximum contributor, single largest state to contributor to Indian GDP, 10.5% to the Indian GDP was Bengal. Now it is down to 1.5% అండి. ఎందుకు పడిపోయింది బెంగాల్ అలా? అండ్ చాలా షేమ్లెస్ గా వీళ్ళ మమతా బెనర్జీ గూన్స్ వాళ్ళ ఏమంటారు, వాళ్ళ చెంచాలు వచ్చి మొహిత్రా లాంటి వాళ్ళు వచ్చి బెంగాల్ ఎప్పుడు ఇండస్ట్రియల్ స్టేట్ కాదు, బెంగాల్ ఎప్పుడు అగ్రికల్చరల్ స్టేట్ కాదు అని. ఎందుకు కాదండి? How was Bengal contributing 10.5% of India's GDP at that point of time? So, ఇవన్నీ పక్కన పెట్టి క్లీన్ గవర్నెన్స్ తీసుకొస్తే బాగుంటుంది. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. రెండోదిగా ఈ కట్ మనీ అనేవన్నీ ఇట్స్ నాట్ ఈజీ టు గెట్ అవే ఫ్రమ్ ఇట్. భాజపా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ల్యాండ్ ఇవ్వడము, బోర్డర్ ల్యాండ్ ఇవ్వడం, అవన్నీ దే ఆర్ ద ఈజియెస్ట్ పార్ట్స్. గవర్నమెంట్ చేతిలో ఉండేది. ఆమె డెలిబరేట్లీ న్యాచురలైజేషన్ ఆఫ్ బంగ్లాదేశీస్ కావట్లేదు కాబట్టి ఆ బోర్డర్ ల్యాండ్ ఇవ్వలేదు. షీ ఫౌండ్ ఎక్స్క్యూజెస్, డిసగ్రిమెంట్స్ ఇవి ఏమైనా షీ ఫౌండ్ ఎక్స్క్యూజెస్. కానీ ఆ బోర్డర్ ల్యాండ్ ఇచ్చి బోర్డర్ ఫెన్సింగ్ అయిపోయింటే 70-80% ఆఫ్ యువర్ ఇన్ఫిల్ట్రేషన్ ఇష్యూస్ క్లియర్ అయిపోయేవి. ఈ షాజహాన్ లాంటి వాళ్ళు, జహాంగీర్ లాంటి వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కాదు. బట్ మీ అంతటా మీరు వాళ్ళని గుండాలు చేసి దాని తర్వాత వాళ్ళు గుండాలు అయిపోయారు అంటే ఎవరైనా చేయలేరు. వాళ్ళని ఎంకరేజ్ చేశారు బై ఎనీ మీన్స్ అని. బై ఎనీ మీన్స్ అంటే సేమ్ వాళ్ళు ఉన్న పబ్లిక్ న్యాచురలైజ్ చేస్తారు కదా, యాంటగనైజ్ చేసి వాళ్ళని కన్వర్ట్ చేస్తారు, భయపడతారు. మీరు లవ్ జిహాద్ అనండి, ఏమేనానండి, వాళ్ళు కన్వర్ట్ చేసి వాళ్ళని తీసుకోవడానికి ట్రై చేశారు. అండ్ దట్స్ హౌ ది డెమోగ్రఫిక్ దిస్ థింగ్ ఆల్సో. హేమంత్ బిశ్వ శర్మ చూడండి, ఆయన ఇంటర్వ్యూ ఎవరికి ఇచ్చాడు? ఆయన ఎలక్షన్ తర్వాత అర్ణబ్ గోస్వామికి ఇచ్చాడు ఎలక్షన్. ఆ ఇంటర్వ్యూ చూడండి, ఆయన అది చూస్తే చాలా క్లియర్ గా మాట్లాడుతున్నారు ఆయన అస్సాం బెంగాల్ డెమోగ్రఫిక్ చేంజ్ గురించి. డెలిబరేట్ గా యాజ్ అ ప్లాట్ పీపుల్ హ్యావ్ రిసార్టెడ్ టు చేంజ్ ఇన్ డెమోగ్రఫీ ఇన్ దీస్ స్టేట్స్. నౌ టు బ్యాలెన్స్ ఇట్ అవుట్ ఆర్ బ్రింగ్ ఇట్ బ్యాక్ టు నార్మల్, ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ ట్వైస్ యాజ్ మచ్ టైం. అంటే మీరు 40 ఏళ్ల నుంచి చేస్తున్నది 80 ఏళ్ళు పడుతుంది అంటున్నాడు ఆయన. కంట్రోల్ చేసి మేము డెవలప్మెంటల్ ఎజెండా తీసుకొచ్చి వాళ్ళని కూడా మెయిన్ స్ట్రీమ్ లో తీసుకొస్తే 80 ఏళ్ళు పడుతుంది అంటున్నాడు. ఇమాజిన్ హౌ మచ్ ఆఫ్ డామేజ్ దోస్ బోర్డర్ స్టేట్స్ ఆఫ్ గోన్ త్రూ. సో ఇట్ ఈస్ అయిపోయిందండి. అంటే వన్ థింగ్ విచ్ రెజొనేట్స్ విత్ మీ, మోదీ గారు అన్నారు ఎలక్షన్ ఉన్నప్పుడు 1 year పాలిటిక్స్ చేయండి, 4 ఏళ్ళు గవర్నెన్స్ చేయండి అని. ఫస్ట్ ఎలక్షన్ గెలిచినప్పుడు, సెకండ్ ఎలక్షన్ గెలిచినప్పుడు అన్నాడు ఆయన. దట్ షుడ్ బి ద మోడల్ ఎవ్రీవేర్ అండి. ఎలక్షన్ అయిపోయింది, 1 ఏడాది కొట్టుకుని చచ్చారు మీరు పిచ్చి కుక్కల్లాగా. సరే, సారీ, ఐ మీన్ బ్యాడ్ ఎనాలజీ, కానీ ఫర్ ల్యాక్ ఆఫ్ లాంగ్వేజ్ అంటారు. కొట్టుకున్నారు, ఆ మాట అనుకున్నారు, దూషించుకున్నారు, అన్ని జరిగాయి, మనుషులు వాళ్ళు చంపడం జరిగింది, అన్ఫార్చునేట్ వైలెన్స్ అవ్వడం జరిగింది. వదిలేయండి ఇంకా. లెట్ us get into clean governance. Let us look at the larger purpose. Governance, good governance to Bengal, and getting Bengal out of this crisis should be the key issue. And what Hemanta Biswa Sarma is doing in Assam, what Yogi is doing in UP, Bengal needs that. And కొంచెం, you can call it iron rule, you can call it bulldozer rule, you can call it anything, బట్ ఆ డిసిప్లిన్ బెంగాల్లోకి తీసుకురావడం చాలా ఇంపార్టెంట్ అండి. పారిపోతున్న ఇండస్ట్రీస్,
పారిపోతున్న ఎకానమీస్, పారిపోతున్న పారిపోయాయండి. ఇన్వెస్ట్మెంట్స్ పారిపోతున్నా లేదు, పారిపోయాయి. టాటా అంతటా ఆయనే దండం పెట్టి వెళ్ళిపోయాడు ఆయన. మహానుభావుడు ఎక్కడున్నాడో కానీ చూసుంటే ఆయన ఇండస్ట్రీ ఆ రోజు చూంటే అక్కడ వెస్ట్ బెంగాల్లో ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ దొరికేదండి. దురదృష్టం. దట్స్ ట్రూ. మీరు ఇండస్ట్రీ రానికపోతే మీరే ఎంప్లాయ్మెంట్ ని, ఎంప్లాయబిలిటీని గవర్నమెంట్ ఎక్కడి నుంచి పుట్టించలేదండి జాబ్స్. యూ హ్యావ్ టు ఎంకరేజ్ ఇండస్ట్రియలైజేషన్, యూ హ్యావ్ టు ఎంకరేజ్ ఇన్వెస్ట్మెంట్, యూ హ్యావ్ టు ఎంకరేజ్ FDI. పిలుచుకుని రావాలి. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు ఆయన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు? సరే ఆయన ఎలక్షన్ ఓడిపోయాడు వేరే విషయం. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు హైదరాబాద్ లో? దాని తర్వాత KTR ఏం చేశాడు తెలంగాణలో? ఇవే కదా ఆయన చేసింది, వాళ్ళు చేసింది. ఇన్వెస్ట్మెంట్ సిరిరా మోకాలు అడ్డు పెట్టద్దు అని అంటారు. అట్లనే వాళ్ళు వస్తున్న సిరిని మోకాలు అడ్డు పెట్టి అడ్డుకోలేదు. సరే వేరే చేసి వాళ్ళు ఎలక్షన్ ఓడిపోయారు, వేరే విషయం, దట్స్ డిఫరెంట్ డిబేట్. బట్ వస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ ఎంకరేజ్ చేశారు, వాళ్ళకి కన్సెషన్స్ ఇచ్చారు. రండి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, మాకు ఎంప్లాయబిలిటీ ఇవ్వండి అన్నారు. సో మీరు 140 కోట్లు ఉన్న దేశంలో గ్రాడ్యుయేట్స్ ఉంటారు, ఇంజనీర్స్ ఉంటారు, పొలిటికల్ స్టేజెస్ ఎక్కి ఉద్యోగాలు రావట్లేదు. ప్రతి ఇంజనీర్ కి, ప్రతి MBA కి, ప్రతి గ్రాడ్యుయేట్ కి ఉద్యోగాలు రావండి. కల్నల్ పరమేశ్వర్ మర్దాని రాణి ముఖర్జీ ఫీచర్ చేసిన రోజు ఆవిడ ఎగ్జాక్ట్ గా ఒక సిన్సియర్ కాప్ ఎంత సఫర్ అవుతారు డ్యూరింగ్ దేర్ క్యారింగ్ అవుట్ దేర్ డ్యూటీస్, చాలా బాగా చేశారు. ఒకసారి పేకెట్ ప్రసాద్ గారు దగ్గర పేకెట్ ప్రసాద్ గారు, ఇదండి ఆయన చెంపదెబ్బ కొట్టబోయారు, రాళ్ళు, కోడిగుడ్లు, సరే వాట్ నాట్ ఎవ్రీథింగ్. యాంగర్ ఏ స్థాయిలో ఉందని ఇప్పుడు ఈయనేదో అనేసరికి అభిషేక్ బెనర్జీను, తర్వాత ఆయన జహంగీర్ ఖాన్, తర్వాత షేక్ షాజాన్ వాళ్ళు అనేసరికి పోలీసులు నిజమే అనుకొని 4వ తారీఖు తర్వాత నుంచి కనపట్ల. వాళ్ళు వచ్చేస్తారేమో, వాళ్ళందరూ రహస్య స్థావరాల్లో ఎక్కడో దాక్కున్నారు. అందువల్ల బహుశా ఆయన మీద దాడి జరిగిన సమయానికి వాళ్ళు అక్కడ అబ్సెంట్ అయి ఉంటారేమో. అయితే ఇమీడియట్గా అలర్ట్ అయ్యారు, ఆయన రెస్క్యూ చేశారు. బట్ ఇది పోస్ట్పోల్ వైలెన్స్, యాజ్ రైట్లీ సెడ్ బై అంబాసిడర్ డాక్టర్ వినోద్ అండ్ కల్నల్ పరమేశ్వర్. పోస్ట్పోల్ వైలెన్స్ అనేది ఏ స్థాయిలోనూ ఏ పార్టీ వైపు నుంచి కూడా ఆహ్వానించదగిన పరిణామం అయితే కాదు. మీరేం ప్రామిస్ చేశారు? బీజేపీ పోస్ట్పోల్ వైలెన్స్ ఉండదని ప్రామిస్ చేశారు. అందుకోసం మీరేం చేశారు? ఒక 6 నెలల పాటు కేంద్ర బలగాలు అక్కడే ఉన్నాయి. అండ్ ఆబ్సెన్స్ ఆఫ్ స్టేట్ పోలీస్ ఫర్ ఎ వైల్, అభిషేక్ బెనర్జీ నిందితుడు, నేరస్తుడు అంటే అది కోర్టు చెప్తుంది నిదానంగా, అంటే కొన్ని బహిరంగంగా కనిపించిన. సంయమనం పాటించలేని స్థితికి జన ఆగ్రహం పెరిగిపోయిందంటే మీరు దీన్ని ఎలా ఎనలైజ్ చేస్తారు పేకెట్ గారు? మొదటిగా చర్చలో పాల్గొంటున్న పెద్దలకి అలాగే ప్రేక్షకులకు అందరికీ నమస్కారం, శుభోదయం అండి. అయితే ఇక్కడ 2 అంశాలు. ఒకటి అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఏం జరిగి ఉండాల్సింది ఒక అంశం. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి పొలిటికల్ యాంగిల్. దాంట్లో మొదటిగా అడ్మినిస్ట్రేటివ్ పరంగా చూసుకుంటే అండి, ఇట్ ఈస్ ఎవ్రీవన్, ఈ ప్యానలిస్టులు అందరూ దే ఆల్ ఆర్ కండెమ్నింగ్ పోస్ట్ పోల్ వైలెన్స్, ఎస్పెషల్లీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో అటువంటి వైలెన్స్ జరగకూడదు. దట్ ఈస్ యునానిమస్ బియర్. నెక్స్ట్ అక్కడ వచ్చేసరికి అక్కడ పోలీసులు ఎంత యాక్షన్ తీసుకుంటున్నారు, ఏం తీసుకుంటున్నారు, ఎంత వెంటనే అరెస్టులు కూడా చేశారు. సో దట్ ఈస్ ఆల్సో ఎక్స్పెక్టెడ్. సో ఆయనని ఇంకా పెద్ద వైలెన్స్ ఇంకా ఎక్కువ అయి ఉండేది, దాన్ని సేవ్ చేశారు. ఇంకా అభిషేక్ బెనర్జీ అంటే అక్కడ బెంగాల్ ఇప్పుడు ఒక సాంగ్ చాలా వైరల్ అవుతుంది, చోర్ చోర్ బైపా చోర్, ఇటువంటివి ఏవైతే చాలా వైరల్ అవుతుంది అనమాట. వీళ్ళు ఎక్కడ వెళ్తున్నా వీళ్ళు 15 ఏళ్ల ఈ పాలనలో జరిగినవి ఏవైతే కరప్షన్లు, కట్ మనీలు ఇవైతే ఉన్నాయో ఎక్కడ వెళ్ళినా సరే చోర్ చోర్ అనడం జరుగుతోంది. అయితే ఈయన ఒక రెస్పాన్సిబుల్ టూ టర్మ్ ఎంపీ, ఆయన సెకండ్ టర్మ్ ఎంపీ, అక్కడ వెళ్ళి ప్రజల్ని రెచ్చగొట్టేటట్టు ఏదో ఫింగర్ చూపించాడు ఇలా అంటున్నారు. సో దాని వీడియోస్ కూడా వచ్చాయి. సరే దాని అథాంటిసిటీ ఎంత అయితే ఉందో అది మనం వీ నీడ్ టు వెయిట్ ఫర్ ప్రాపర్, అంటే దర్యాప్తు జరిగేంత వరకు మనం కామెంట్ చేయకూడదు. అయితే పోలీసులు వాళ్ళు సేవ్ చేశారు వాళ్ళని. నెక్స్ట్ ఇంకొక అంశం చూసుకోవాలండి, అక్కడ జరుగుతోంది ఏంటంటే ఎప్పటి నుంచో పేరుకుపోయిన ఈ హ్యూమన్ ట్రాఫికింగ్, డ్రగ్ ట్రాఫికింగ్, ఇతర కాన్స్టిట్యుయెన్సీలో అక్కడ డైమండ్ హార్బర్లో ఏవైతే పోర్ట్ ఉందో అండి, అక్కడ విపరీతమైన డ్రగ్స్, అంటే అదొక హబ్గా తయారైంది. నార్త్ ఈస్ట్ నుంచి వచ్చేవి, లేకపోతే బంగ్లాదేశ్ నుంచి వస్తున్నవి, అవన్నీ అక్కడికి వస్తూ వీళ్ళ వ్యవస్థ ఏదైతే ఉందో అక్కడి నుంచి భారతదేశంలో వివిధ మహానగరాల్లో ఈ డ్రగ్స్ వ్యాపిస్తోంది.
సో దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి ఈ ఇమీడియట్ యాక్షన్ అడ్మినిస్ట్రేటివ్ పరంగా తీసుకుంటున్నారు. సువేందు అధికారి యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ డెఫినెట్లీ ఆయన కమెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. మనము ఇలా పోస్ట్ పోల్ వైలెన్స్ చేయకూడదు అని చెప్పడం జరిగింది. బీజేపీకి సైద్ధాంతికంగా కంప్లీట్లీ అపోజిట్ అయిన లెఫ్టిస్టులు కూడా ఇప్పుడు వాళ్ళ పార్టీ ఆఫీసులను వాళ్ళు ఓపెన్ చేసుకోగలుగుతున్నారు. మమతా బెనర్జీ సమయంలో వాళ్ళు అసలు ఆఫీసులే ఓపెన్ చేసుకోలేదు. కాంగ్రెస్ పార్టీ మనకన్నా అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారికి తెలుసు, కాంగ్రెస్ పార్టీ కూడా వీళ్ళకి దండం పెట్టి వాళ్ళ ఆఫీసులు ఓపెన్ చేసుకొని పని చేసుకుంటున్నారు పాపం కాంగ్రెస్ పార్టీ. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇది అడ్మినిస్ట్రేటివ్ పరంగా వాళ్ళకి ధైర్యం వచ్చింది కాబట్టి వాళ్ళు ఓపెన్ చేసుకోగలుగుతున్నారు, అంటే లా అండ్ ఆర్డర్ టైట్ చేస్తున్నారు. అయితే మీరు పొలిటికల్ యాంగిల్ చూసుకుంటే అండి, మనకు తెలుగులో చిన్నప్పుడు ఒక కథ చెప్పారు, నాన్నా పులి అనే కథ ఒకటి. సో ఒకసారి అది నడుస్తుంది, ఆ విక్టిమ్ కార్డ్ ప్లే చేయడము, లేకపోతే మమతా బెనర్జీ కాళ్ళకు కట్టుకునేసి అట్ ఏ పర్సనల్ లెవెల్ ఐ హ్యావ్ గాట్ వెరీ హై రిగార్డ్స్ ఫర్ మమతా బెనర్జీ. ఎందుకంటే లెఫ్టిస్ట్ పాలనలో ఉండి అన్నిటినీ తట్టుకుని వచ్చిన వ్యక్తి, ఆవిడకి రాజకీయ జీవితం ఇచ్చిన పార్టీని కూడా ఎదిరించి ఎలాగైనా ఫైట్ చేయాలని ఆవిడ ప్రాణాలని అడ్డుపెట్టి ఆవిడ పైకి వచ్చిన వ్యక్తి ఆవిడ. అయితే అభిషేక్ బెనర్జీ అలా కాదు కదా. 1990లో అంతకుముందు మమతా బెనర్జీ మీద అటాకులు జరిగింది, అయినప్పటికీ ఆవిడ వచ్చి ఫైట్ చేశారు, ఆ విజువల్స్ వైరల్ అయింది, ఆమెకి సింపతి జనరేట్ అయింది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా కాదు ఇప్పుడు. ఎందుకంటే అభిషేక్ బెనర్జీ మీద ఉన్న ఇప్పుడు చూస్తే తృణమూల్ కాంగ్రెస్లోనే అందుకు విపరీతమైన వ్యతిరేకత ఉంది. సో అందుగురించి మమతా బెనర్జీ ఆవిడకి ప్రాణం ఉన్న లాస్ట్ మినిట్ వరకు కూడా ఆవిడ ఇలాగే ఫైట్ చేస్తూ ఉంటారు. షీఈ్ ఎ స్ట్రీట్ ఫైటర్. ఈ విక్టిమ్ కార్డ్ ప్లే చేయడానికి చేస్తారు ఆవిడ. ఒక వారియర్ కిందే మనం పరిగణించాలి ఆవిడ. స్ట్రీట్ ఫైటర్ కూడా కాదు, వారియరే, బట్ ఫర్ నాట్ రైట్ కాజ్. నేను ఎక్కడ అంటే మీకు గుర్తుంటే మనం ఒకసారి హిస్టరీలోకి వెళ్తే కల్నల్ పరమేశ్వర్ గారు, అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు మైట్ బి అవేర్, మీతో సహా లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ వెస్ట్ బెంగాల్ వెళ్ళినప్పుడు ఆవిడ యూత్ కాంగ్రెస్ కార్యకర్త, ఆయన జీపు బాయ్నెట్ మీద ఎక్కి ఆల్మోస్ట్ ఆయన మీద అటాక్ చేయబోయింది. ఇవాంటిది కాదు ఆవిడలో పోరాట పట్టిమ. లోక్నాయక్ జయప్రకాష్ మనందరికీ ఆరాధనీయుడు, పూజ్యుడు. ఆయన మీద వెళ్ళిందంటే షీ వాజ్ ఎ ట్రూ కాంగ్రెస్ లీడర్ బై దట్ టైం. అలా ఆవిడ ఒక్కసారి ఫోకస్ అయింది. జయప్రకాష్ నారాయణని ఇందిరాగాంధీ లాంటి వాళ్ళే జైల్లో పెట్టినా మర్యాదగా పలకరించేవాళ్ళు. సార్ ఇంకొక డెఫినెట్లీ మమతా బెనర్జీ ఫైట్ చేస్తుంది నాట్ ఫర్ ఎ రైట్ కాజెస్, ఇట్స్ ఎవ్రీవన్ ఈజ్ అగ్రీడ్. ఇంకొక అంశం చూడాల్సింది, టీఎంసీ పార్టీ ఈజ్ ఆన్ ద వర్జ్ ఆఫ్ స్ప్లిట్ అయిపోతుంది. సో దానికి ఒక డైవర్షన్ టాక్టిక్ గా ఇది ఒకటి మనం చూడొచ్చండి. సో ఆవిడ ఏదైనా ఒక ఈ ప్రొటెస్ట్ చేద్దాము అంటే వాళ్ళ ఎమ్మెల్యేలే 20 మంది 30 మంది వస్తున్నారు, మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారు కనిపించడం లేదు. టీఎంసీ లోక్సభ ఎంపీలు 20 ఎంపీలు వాళ్ళు ఎక్కడ దాఖలాలు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు తెలియదు. ఈవెన్ ఒక ఆవిడ ఉంది సయాని ఘోష్ అని, ఆవిడ కూడా అసలు అభిషేక్ బెనర్జీ చాలా క్లోజ్ అంటారు. ఆవిడ కూడా ఏ కామెంట్ ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడు ఆవిడ హనుమాన్ చాలీసా జపిస్తున్నారు ఆవిడ. సో అందు గురించి ఏంటంటే ఇవన్నీ ఎలా ఉందంటే పొలిటికల్ వైలెన్స్ గురించి మహువా మైత్రా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఆ వీడియో కూడా చాలా వైరల్ అయ్యింది. ఆవిడన్నారు ఇక్కడ బెంగాల్లో అలాగే ఉంటుందండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీ, టీఎంసీ కానీ బీజేపీ కానీ లెఫ్టిస్టులు కానీ వైలెన్స్ అలాగే ఉంటుంది, మాది ఎప్పుడు రెవల్యూషనరీస్ పుట్టి పెరిగిన ప్లేస్ ఇలా అంటున్నారు. సో మరి ఏంటి మరి పరిస్థితి? సరే రైట్, మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.